సంక్రాంతి కోసం సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన అనిల్ రావుపూడి ఇప్పుడు చిరుతో సినిమాను చేసేందుకు రెడీ అయ్యాడు. ఇటీవల ఈ సినిమాను అధికారికంగా ప్రకటించి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. విలేజ్ బ్యాక్డ్రాప్తో నడిచే ఈ మూవీకి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెడతారని సమాచారం. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ బ్యానర్పై సాహు గారపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో వింటేజ్ చిరు మరొకసారి ప్రేక్షకులను అలరిస్తాడని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఫైనల్గా కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతారకు ఫిక్స్ చేశారు. అయితే ఈ చిత్రంలో నయనతారతో పాటు మరొక భామ కూడా చిరుతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సరైనడులో ఆడిపాడిన క్యాథరిన్ శ్రెసా ఇప్పుడు చిరు, అనిల్ సినిమాలో కీలక పాత్రను పోషించబోతున్నారట. గెస్ట్ రోల్లో కాకుండా సినిమా ఆసాంతం ఉండే రోల్లో క్యాథరిన్ నటించబోతున్నారని యూనిట్ సమాచారం. లాంగ్ గ్యాప్ తర్వాత క్యాథరిన్ తెలుగులో బిజీ అవుతుంది. ఇటీవల విఎన్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమాను అనౌన్స్ చేసింది క్యాథరిన్. ఇప్పుడు మెగాస్టార్ సినిమాలో నటించే అవకాశంతో జాక్పాట్ కొట్టేసింది. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్న చిరు అనిల్ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్న సినిమా తర్వాత అనిల్ భీమ్స్ కలయికలో వస్తున్న రెండవ సినిమా మెగా 157కి సంబంధించి పాటలు ఎప్పుడో రెడీ చేశాడు భీమ్స్. ఇక ఈ చిత్రంలో నయనతార కూడా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె పాత్ర పవర్ఫుల్గా ఉంటుందంట. అందుకే ఆమె భారీ పారితోషికాన్ని డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. గతంలో చిరు నయనతార కాంబోలో సైరా నరసింహారెడ్డి గాడ్ ఫాదర్లో వీరి పేరుకు మంచి మార్కులే పడ్డాయి. ఇక మెగా 157 చిత్రం వచ్చేడాది సంక్రాంతికి విడుదల కానుంది. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో చిరంజీవి డ్యూయల్ రోల్లో కనిపిస్తారని, ఆయన పాత్ర ఆద్యంతం చక్కటి హాస్యంతో సాగుతుందని చెప్తున్నారు. దర్శకుడు అనిల్ రావుపూడి తనదైన శైలి, సకుటుంబ వినోద ప్రధానంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దబోతున్నారని, చిరంజీవి ఇమేజ్కి తగినట్లుగా హై ఇంటెన్స్ యాక్షన్ కూడా ఉంటుందని అంటున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై సాహు గారపాటి, సుష్మిత కొనెదల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.